మంత్రి జూపల్లి కృష్ణారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదే లేదన్నారు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంత్ నాయక్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కేఎల్ఐ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోడేరు మండలం నార్యానాయక్ తండాలో అన్నదమ్ముల భూ తగాదా గొడవలో స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని తీసుకురావడం సరికాదని, కొందరు బీఆర్ఎస్ నాయకులు తమ స్వంత రాజకీయ స్వలాభానికి అన్నదమ్ముల గొడవలో మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధం ఉందని చెప్పడం సరికాదన్నారు. 25 ఏళ్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో శాంతియుతంగా రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. గిరిజన ప్రజలు నియోజకవర్గంలో స్వార్థ రాజకీయ విద్వేషాలు వెళ్లి మన బంధాలను మరిచి గొడవలు పడటం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా మంత్రి జూపల్లి కృష్ణారావు ముడిపెడితే సహించేదే లేదన్నారు. జూపల్లి కృష్ణారావు గారు 25 సంవత్సరాలు నియోజకవర్గానికి వారు పాలన చేస్తా ఉన్నారు. ఏనాడు కూడా తన లీడర్లను, తన కార్యకర్తలను ఎవరైనా దౌర్జన్యం చేస్తే బాగుండదు. అది వాళ్ళు చేసినని మనం చేయడం కూడా అది తప్పు, అది బరాబర్ తప్పైతుంది, వద్దని చెప్పేసి మా కార్యకర్తలకి, లీడర్లకి అందరికీ కూడా నివారిస్తాడు. డెఫినెట్గా అందరికీ కూడా ఒప్పించే రకంగా మాట్లాడి అసలు శాంతియుతంగా నియోజకవర్గం ఉండాలని చెప్పేసి చెప్తాడు. కానీ ఈ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో, వ్యక్తిగతమైనటువంటి భూముల పంచాయతీ విషయంలో కొట్లాటలు, పీకులాటలు పెట్టుకున్నటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీరు ఈ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి అనుకోవడం ఇది సమంజసం కాదు. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఉంటే రాజకీయాల సమయంలోనే చూసుకుందాం, ఓట్లుంటే ఓట్లు సందర్భంలోనే చూసుకుందాం. కానీ అనవసరంగా ఎప్పుడు కూడా గ్రామాలు శాంతియుతంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉండాలి. ఒకవేళ ప్రతిపక్షం ఉంటే నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వండి. కానీ గ్రామాలలో శాంతిని నెలకొల్పాలి. కానీ గ్రామాలలో శాంతి లేకుండా ప్రజలందరూ కూడా కొట్లాడుకొని, పీకులాడుకొని ఉంటే మనకు ఒక గ్రూప్ అనేది ఏర్పడుతుంది. మనకు ఆ గ్రూప్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ యొక్క సమావేశం ద్వారా ఉన్నటువంటి మన విలేకరు మిత్రుల ద్వారా వారికి నేను సూచనలు చేస్తా ఉన్నా. ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా పునరావృతం వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీ కుటుంబాలైనా, కార్యకర్తలైనా చేస్తే సహించేది లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. శాంతియుతమైనటువంటి వాతావరణం నడుస్తూ ఉంది. మరి నియోజకవర్గంలో మంత్రి గారు ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండాలి, మరి నియోజకవర్గం కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సూచనలే చేస్తూ ఉంటాడు తప్ప ఏ రోజు కూడా ఇట్లాంటి గొడవలు చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిత్వం కాదు మా మంత్రి గారిది. నమస్కారం. ఈరోజు జరిగినటువంటి విషయము ఏమిటంటే, గత 5-6 సంవత్సరాల నుంచి ఈ భూ తగాదాలు జరుగుతూనే ఉంది. ఎవరి మధ్య అంటే పాండు సన్నాఫ్ బిచ్చులు, అదేవిధంగా రాజు సన్నాఫ్ ఠాకూరు, వీళ్ళ ఇద్దరి మధ్యలో గత 5-6 ఏండ్ల నుంచి భూ తగాదాల విషయం జరుగుతూనే ఉంది. ఈ విషయంలో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుకు ఎలాంటి సంబంధం లేదు. కావాలని కక్షపూరితంగా ఈ కృష్ణారావు సార్ పేరు తీసుకొని ఈరోజు హేళన చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏది ఏమైనప్పటికీ మనము తాండ పెద్ద మనుషుల సమక్షంలో ఈ భూ తగాదాల విషయము మాట్లాడుకోవాలని మా మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు కక్షపూరితంగా కొనసాగాలని చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ అనవసరమైన విషయాలు మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు పేరు తీసుకోవడం చాలా తప్పుకరమైన విషయం ఇది. కాబట్టి దయచేసి అన్నదమ్ముల విషయం ఇది, అన్నదమ్ముల భూ తగాదాల విషయం ఇది. కాబట్టి పెద్ద మనుషుల సమక్షంలో ఇది పరిష్కరించుకోవాలని మేము చాలామంది తాండ నుంచి వచ్చి కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే, ఏది ఏమైనప్పటికీ అన్నదమ్ముల విషయము తాండ పెద్ద మనుషుల సమక్షంలోనే జరుగుతుంది. ఇంతకుముందు కూడా జరిగింది. కాకపోతే మేము చాలా వరకు కూడా కృషి చేశాము. అందరూ సాల్వ్ చేసుకోవాలని కూడా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, కొట్లాడకూడదు, అన్నదమ్ములు ఎప్పటికైనా ఇదే జరుగుతూ ఉంటుంది, వద్దు అని గత 6 నెలల కిందట కూడా మాట్లాడడం జరిగింది. అయినా కొంతమంది కక్షపూరితంగా రాజకీయాలను వాడుకుంటూ
బీఆర్ఎస్లు కాంగ్రెస్ వాళ్ళని పేరు పెట్టుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయము శ్రీ జూపల్లి కృష్ణారావు సార్కి సంబంధం లేదు. ఇది ఓన్లీ అన్నదమ్ముల విషయమే. కాబట్టి దయచేసి మేము ఏది ఏమైనప్పటికీ తాండ పెద్ద మనుషుల సమక్షంలోనే ఇది సాల్వ్ చేసుకుంటామని మా మనసారా కోరుకుంటున్నాం.